బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్కు వైసీపీకి లేదని అన్నారు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క బీసీ కూడా మేలు చేయలేదన్నారు. బీసీ వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంతో బీసీ గర్జన పేరుతో జగన్ మరో నాటకానికి తెరలేపారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. మాట్లాడే అర్హత వైసీపీకి నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి జింక వెంకట నరసయ్య గొంతు కోసి ఆ శవాల మించి పునాదులు లేసినటువంటి వ్యక్తులు ఈ వైఎస్ కుటుంబీకులు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ని అక్రమంగా లాక్కొని అక్కడి నుంచి ఆర్థికంగా బలపడి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు బీసీల మీద కపట ప్రేమ నటిస్తూ వాళ్ళకి ఏదైతే బీసీ వర్గాలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయనో ఈరోజు బీసీ గర్జన పేరిట మరో నాటకానికి తరలేపాడు జగన్మోహన్ రెడ్డి. అక్కను వేధించారని ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్ని చంపి కాల్చేసినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా తీరిక లేనటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఉన్నటువంటి బీసీ మంత్రులందరూ ఏమయ్యారు? ఆ కుటుంబానికి కనీసం పలకరించడానికి కూడా వెళ్ళలేదు మీరు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి కూడా వెళ్ళలేదు మీరు. ఇవాళ మీరు బీసీ ఖర్చున ఏ ముఖం పెట్టుకొని పెడతారని మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.